హలో అండి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మనం ఈరోజు చూస్తున్నట్లయితే మనకి ఈరోజు జనవరి 26న రిపబ్లిక్ ఎలా అయితే మనకు వచ్చిందో, అదేవిధంగా మనం పోరాడుతున్న ట్రాన్స్ ఇండియా అనే సమస్య మీద మనకు రిపబ్లిక్ అనేది రాబోతుంది త్వరలో. ఆల్రెడీ కాకినాడ అమలాపురం నుంచి దగ్గర ఒక 50 కేసుల వరకు ఈ సంఘటన మీద ఫైల్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కంపెనీ అనేది ముమ్మాటికి మోసం అండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ ఎంఎల్ఎం కానీ ఏదో కొన్ని బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి. ఎంఎల్ఎం అని, మార్కెటింగ్ అని, డైరెక్ట్ సెల్లింగ్ అని ఏదో కొంచెం బిజినెస్లు మోసం అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క బిజినెస్లో తెలియకుండా జాబ్స్ అని చెప్పేసి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు క్యాండిడేట్స్ని. వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేస్తున్నది వచ్చి మహిళలను, అదేవిధంగా ఎవరైతే 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తుంటారో వాళ్ళని, అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని, ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఇమ్మీడియట్గా బయటకు వస్తున్నారో, వికెట్ చేస్తున్నారో స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఇందులో మెయిన్గా మహిళల్ని టార్గెట్ చేస్తూ మోసాలు చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు అయితే అడగరు కదా, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగండి. బాయ్స్ అంటే గట్టిగా కూర్చుంటారు. వాళ్ళు రిటర్న్ చేసేంత వరకు, వాళ్ళ విషయాన్ని హైలైట్ చేసేంత వరకు గట్టిగా కూర్చుంటారు. ఈరోజు మనకు కాకినాడ అమలాపురం నుంచి గణేష్ అనేసి ఒక క్యాండిడేట్ అయితే తగలడం జరిగింది మనకు. ఈ గణేష్ గత ఒక 20 days బ్యాక్ నాకు కాల్ చేశాడు. 20 days బ్యాక్ నాకు కాల్ చేసి, అన్నా ఇలా నేను మీ యూట్యూబ్ చూసి కాల్ చేస్తున్నాను, సో అండ్ సో అని నేను ఇలా ఒక 24,000 వరకు పే చేశాను, అయితే నాకు అమౌంట్ రావడం ఎలాగన్నా అని అడిగాడు. నేను చెప్పిన మెథడ్ ఫాలో అవు తమ్ముడు, నీకు మ్యాక్సిమం అమౌంట్ వస్తుంది అని చెప్తే అతను ఏమన్నాడంటే, అన్నా నాకు ఈ అమౌంట్ వచ్చినా రాకపోయినా సెకండరీ, ఫస్ట్ అయితే ఇలాంటి మోసం చేసే కంపెనీని క్లోజ్ చేయాలి, ఇదే మెయిన్ థీమ్గా పెట్టుకున్నాము అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. చేస్తానన్నా గట్టిగా నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పాను. ఓకే, ఒక్కరి వల్ల అవ్వడం అయితే కాదండి ఈ విషయం. ఒక hundreds of numbers కంప్లైంట్స్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. రైజ్ చేసిన తర్వాతే నీకు వెళ్తుందన్నమాట, ఒక స్టేజ్కి వెళ్తుంది. స్టేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది వాళ్ళందరికీ. అదేవిధంగా కంపెనీస్ కూడా క్లోజ్ అవుతాయి. ఓకేనా? అయితే ఇంకొక విషయం చెప్తున్నానండి, మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మన దగ్గర సరైన ఆధారాలు లేవు అని చెప్పి మీరు భయపడకండి. ఎవరైనా మీకు కంపెనీ ఫేక్ అని ఆధారాలు కావాలంటే నా దగ్గర ఫుల్ డేటా ఉంది. అన్నీ ఆ కంపెనీ యొక్క సర్టిఫికేట్స్, సాఫ్ట్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా నేను ఈ కంపెనీ ఎలా మీరు ప్రూవ్ చేయగలరు, మాటల్లా కాకుండా టెక్నికల్గా మీరు కంపెనీ ఎలా ఫేక్ అని మీరు ప్రూవ్ చేయగలరు అని అడిగితే, ప్రతి ఒక్కరు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. అంతవరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను టెక్నికల్గానే, ఈ కంపెనీ పర్ఫెక్ట్ ఫేక్ అని. అదేవిధంగా కాకుండా ఏ కంపెనీ ఫేక్, ఏ కంపెనీ వర్జిన్ అని చెప్పేసి కూడా మనం డిసైడ్ చేయగలము. ప్రజెంట్ అప్డేట్ వర్షన్ అలా నడుస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ మీకు రిటర్న్ బ్యాక్ ఫోన్స్ వస్తున్నాయని కూడా నాకు తెలిసింది, సమాచారం అయితే రావడం జరిగింది. కంప్లైంట్ బ్యాక్ తీసుకోండి, 20,000 ఇస్తాము, 30,000 ఇస్తాము, 40,000 ఇస్తాము అని కూడా మీకు ఫోన్స్ చేస్తున్నారు. మీరు ఈరోజు మీకు 20,000 30,000 వస్తుందని చెప్పేసి మీరు కేసు వాపస్ తీసుకున్నట్లయితే, రేపు దాంట్లో మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క బ్రదర్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, తెలియకుండా ఇరుక్కోవడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి వర్క్స్ ఎవరు కూడా చేసుకోవద్దు. ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ చేయండి. మీ వెనుక నేను ఉంటాను, ప్రాబ్లం లేదు. కంపెనీ ఫేక్ అని ప్రూవ్ చేయడానికి నేను ఉంటాను. ఎవరు కూడా రిటర్న్ కంప్లైంట్స్ తీసుకోవద్దండి.
మీరు ఎలా అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ అవ్వనివ్వండి. దీని గురించి పక్కా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. పక్కాగా చేస్తాము. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా దీని గురించి నేను చేయగలను. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాన్స్ ఇండియా అనే కంపెనీని క్లోజ్ చేసేంత వరకు సపోర్ట్గానే ఉండాలి. మీరు ఎవరైనా ఉంటే ఎలా మేము సపోర్ట్గా నిలబడ్డం, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్పి మీరు అనుకుంటే మీ యొక్క ఫోన్ నెంబర్స్ నా యూట్యూబ్ కింద లింక్ పెట్టినట్లయితే, ఫోన్ నెంబర్స్ పెట్టినట్టు మెసేజ్ కామెంట్లో పెట్టినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసి చేర్చడం జరుగుతుంది. దీని గురించి ప్రతి అప్డేట్ కూడా వాట్సాప్లో డైలీ ఇవ్వబడను. అదేవిధంగా యూట్యూబ్లో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ అప్డేట్ అవ్వాలి. మీ యొక్క ఇది కోసమే చేస్తున్నాము వీడియోస్. అవేర్నెస్ అనేది రావాలి. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. స్కామ్స్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. ఎవరికి కూడా చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా ఊరికే రాదు. మనం కష్టపడితేనే ఒక రూపాయి సంపాదించగలం. అలాగే మీరు ఇంట్లో తెలియకుండా అమౌంట్ తెచ్చి అప్పు తెచ్చి కట్టి ఉండొచ్చు. మీ హస్బెండ్స్ తెలియకుండా, మహిళలు అయితే వాళ్ళ హస్బెండ్స్ తెలియకుండా మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో. మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంచెం మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో నుంచి మేము బయటికి రాలేమన్నా, కొంతమంది పిల్లలు అయితే చేస్తున్నారు, ఇంట్లో నుంచి బయటికి రాలేమన్నా మేము ఎలా, మాకు కంప్లైంట్ రైజ్ అవుతుంది, రైజ్ అయిన తర్వాత ఎలా అవుతుంది, మా ఇంటికి పోలీసులు వస్తారా, అది ఇది అని చెప్పేసి కాల్ చేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అవతల వాడిని మనం క్లోజ్ చేసేంతవరకు పోరాడమే మన పని. ఓకేనా? థ్యాంక్స్ అండి. అదేవిధంగా మరి ఇంకొకసారి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన ట్రాన్స్ ఇండియా బాధలు అడుగుతున్నది ఒకటే, అలా మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, అందుకని మీ వీడియో ఫార్వర్డ్ అవ్వట్లేదు, ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరిని మీరు రిక్వెస్ట్ చేసుకోండి, ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో దానికనేసి మిమ్మల్ని అందరినీ సబ్స్క్రైబ్ చేయమన్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు షేర్ చేయండి విషయాన్ని. నేను మీ వెనక నిలబడున్నాను. సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎంతమందికి ఉన్నాయో అందరికీ మనం క్లియర్ చేయబోతున్నాం. ఆల్రెడీ కాకినాడలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం స్టెప్ తీసుకొని చేస్తాము. ఒక చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ విషయం మినిస్ట్రీ వరకు కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత కూడా దీన్ని క్లోజ్ చేసి వాళ్ళు ఎవరు ఉన్నారో మెయిన్ కారణకర్తలు, ఈ దందాన్ని నడిపే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయబోతున్నారు కొద్ది రోజుల్లో. సో బీ కేర్ఫుల్. మీకు వచ్చే ఫేక్ కాల్స్ని ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దు. అండ్ ఇలాంటి ఫేక్ జాబ్ ఆఫర్స్ కూడా ఎవరు తీసుకోవద్దు. దయచేసి ఈ యొక్క కొంచెం ఈ కొద్ది రోజులు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అదేవిధంగా సమ్ ఆఫ్ యూట్యూబ్స్లో కొన్ని యాడ్స్ అయితే రన్ అవుతున్నాయి, ప్రోడక్ట్ యాడ్స్. ఈ ప్రోడక్ట్ యాడ్స్ వల్ల ఏంటంటే కొన్ని ఫేక్ యాడ్స్ ఉన్నాయి దీంట్లో. కొంచెం మీరు చూసి ఆచితూచి ఈ యొక్క ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ చూపించి డబ్బులు బ్యాంక్ అకౌంట్ వేయమంటున్నారు. బ్యాంక్ అకౌంట్ వేసుకొని హ్యాండ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం. 300 డ్రెస్ మెటీరియల్స్కి దగ్గర 30,000 రూపీస్ పే చేశారు, ట్యాక్స్ అది ఇది అని చెప్పేసి. మీ మైండ్ అనేది వాషౌట్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి అమౌంట్ విషయంలో. అందులో ఫోన్పే కొట్టేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మీ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోగలరు. మీరు చేసే పనిని, మీరు వాడే యూట్యూబ్స్ను, ఫోన్పేస్ను అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరికైనా పేమెంట్ చేస్తున్నట్టు 1-2 సార్లు చెక్ చేసుకొని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సైబర్ క్రైమ్ ఇమ్మీడియట్గా ఒకవేళ మీరు తెలియక చేసేస్తే ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్కి వితిన్ 24 అవర్స్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ వేసి, తర్వాత మీరు ఏ అకౌంట్ నెంబర్ నుంచి కొట్టుంటారో అమౌంట్, ఆ అకౌంట్ బ్యాంక్ అయితే కాంటాక్ట్ అవ్వాలి 24 అవర్స్లో. కాంటాక్ట్ అయితే వీలైతే మీ అమౌంట్ ఆ అకౌంట్లో ఉంటే, మీరు వేసిన వాళ్ళ అకౌంట్లో ఉంటే ఇమ్మీడియట్గా బ్లాక్ చేస్తారు. మీరు ఆ లొకేషన్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో మీరు చాలా వరకు
అవేర్నెస్గా ఉండాలి. ఈరోజు మనం ఇంటర్నెట్ ఎంత స్పీడ్గా వెళ్తుందో, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో తెలుస్తుంది. చాలా అవేర్నెస్తో ఉండాలి. చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంటున్నారు. మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే. చదువు రానివాడు ఇలాంటి సిచ్యువేషన్లోకి ఎంటర్ అయ్యేవాడు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళమే మనమే ఇలాంటివి యూజ్ చేస్తున్నాం. ఇలాంటివి యూజ్ చేసి ఇలాంటి అమౌంట్ అంతా దారి పోసుకుంటూ ఉన్నాం. సో బీ కేర్ఫుల్. ఫేస్బుక్ యూజ్ చేసేటప్పుడు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ యూజ్ చేసి బీ కేర్ఫుల్గా ఉండండి. చాలా స్కామ్ అయితే జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. చాలా దాన్ని కూడా మనం చేస్తాం త్వరలో. ఆల్రెడీ ట్రాన్స్జెండర్ స్టార్ట్ చేసాం. దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ నుంచి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు స్టార్ట్ అయింది ఒక 50 మెంబర్స్తో కాకినాడలో. చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేను చేసిన ఒక అవేర్నెస్ వీడియో ద్వారాగా నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఈరోజు కంపెనీ క్లోజ్ చేయబోతున్నారంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి హెల్ప్ అయితే జరిగింది. దానికని నేను ఇంకా కూడా మీకు మంచి జరుగుతుందంటే, నా వీడియోస్ వల్ల అవేర్నెస్ వస్తుందంటే నేను ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎటువంటి అమౌంట్ కానీ ఎటువంటి డబ్బులు కానీ ఆశించి మీ దగ్గర ఎటువంటిది ఆశించి నేను ఈ వీడియోస్ చేయట్లేదు. జస్ట్ అవేర్నెస్. నాకు జరిగింది అన్యాయము మీకు జరగకూడదు అని చెప్పేసి నేను ఒక ఇది చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ తర్వాత సంగతి. లైక్ చేశారు, చేయకపోయిన తర్వాత ఇష్టం. మీ యొక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రేపు వీడియో